ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ప్రైవేటు స్కూళ్లకు 9 గంటల కంటే 9 లోపే, 10 గంటల కంటే 10 గంటల లోపే టీచర్లు వస్తారు. అదే సర్కారు బడులకు 9 అంటే 10 గంటలకు, 10 అంటే 11 గంటలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. స్కూల్లో 3 టీచర్లు ఉంటే వచ్చేది 2. ఇక షిఫ్టులు వంతులు పెట్టుకొని ఒకరు స్కూల్కి వెళ్ళి మరొకరు డుమ్మ కొడుతున్న పరిస్థితులున్నాయి. కానీ జీతాలు మాత్రం పూర్తిగా తీసుకుంటారు. ఇది ప్రైవేటుకు సర్కారు బడులకున్న తేడా. ఈ విషయాలన్నీ నాకు తెలుసు అని, అన్నింటిపై నాకు స్పష్టమైన అవగాహన ఉన్నదని, ఇక నుంచి ఇలాంటి వాటిని ఉపేక్షించమన్నారు. ఫేషియల్ రికర్నింగ్ అటెండెన్స్ను ఎఫ్ఆర్ఎస్ పటిష్టంగా అమలు చేయాలని, అన్ని శాఖల కార్యాలయాల్లో ఈ హాజరు అమలవుతుందని సీఎం, సిఎస్ సహా ఐఏఎస్ అధికారులంతా ఎఫ్ఆర్ఎస్ హాజరును నమోదు చేయాలన్నారు. ఇటీవలే విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అన్న మాటలివి. అధికార వర్గాల కథనం ప్రకారం విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం ఇలా వ్యాఖ్యానించడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. సర్కారు బడులను గాలిన పెట్టే పనిలో నిమగ్నమైంది. ఈ విధానంపై టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ వెనక్కి తగ్గింది. దీంతో అరకొరగానే ఎఫ్ఆర్ఎస్ అమలవుతున్నది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్ఎస్ అమలుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్నది.